ఎవరే కంప్లైంట్ ఇచ్చింది? ఏమండి? మీరు శ్వేత మామయ్యనండి. అలాగా? మా పాప చేసిన పనికి సారీ చెప్తున్నానండి. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటండి? అసలు మీ పాప ఏం తప్పు పని చేసిందని? మీరు గర్వపడే పనే చేసిందండి. గర్వపడే పనా? తొలకి బుక్క పెట్టాడు గర్వపడే పనా? ఎలా అవుతుందబ్బా? అంటే అది నిజంగా ఇంత మంచి పాపకి మామయ్య అవడం మీ అదృష్టమే కదండి. ప్రిన్సిపల్ గారేమో ఒకలాగా చెప్పారు, మీరు ఇంకోలాగా చెప్తున్నారు. రెండింటికి పొంతనే లేదండి. అలాంటిదేం లేదండి. మీ పాప చేసిన సహాయం అంతా ఇంత కాదండి. హాస్పిటల్లో డాక్టర్ కూడా మీ పాపని పొగిడారు తెలుసా మీకు? పొగిడారా? పొక్క పెడితే తిట్టాలే గాని పొగడం ఏంటి? ఏంటో. ఎందుకు పొగిడారండి? హాస్పిటల్కి తీసుకెళ్లినందుకండి. ఇదేంటి, బయట నుంచి ఎవరు గొల్లం పెట్టినట్టున్నాడు? అమ్మో, సౌండ్ వస్తుంది. మామకి దొరికిపోతాం. ఎలాగోలా మేనేజ్ చేయాలి. ఏమైంది? దోమలు కుడుతున్నాయి మామ, దోమలు. దోమలా? ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామండి. అయ్యయ్యో, అవే మాటలండి. మీ పాప ఇలాగే ఉండాలి. మా పాపకు చేసినట్టే ఎంతో మందికి చేయాలి. ఎంతో మందికి ఆదర్శం కావాలి. ఏంటి, పొక్కలు పెట్టడంలోనా? మళ్ళీ ఏమైంది? ఈగలు కుడుతున్నాయి మామ. ఈగలా? ఈగలు ఎలా కుడతాయి? రాజమౌళి ఈగ సినిమా చూసినావా మామ? చూసానే. అందులో ఈగ విలన్ గాను కొట్టి కొట్టి చంపుతుంది కదా, అస్వంటిదే నన్ను కుడుతుంది మామ. నీ లాజిక్ కి నేను ఆన్సర్ చెప్పలేను గాని నన్ను వదిలేయ్. సరేనండి, మీకు మీ పాపకి ఇంకోసారి థ్యాంక్స్ అండి. ఉంటానండి. మంచిదమ్మా. ఏయ్ ఏయ్, పద పోదాం. ఏంటో పద. తలుపు తీయండి. ఆవిడతో మాట్లాడారా? మాట్లాడాను సార్. ఏమన్నారు? కన్నం పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పారు సార్. హాయ్ శ్వేత. సారీ. ఎందుకు? బాల్ తో కొట్టినందుకు. నువ్వు కావాలని కొట్టలేదుగా. ఎట్లా కొట్టినా నీకైతే తగిలింది కదా, అందులో నీ తప్పేం లేదు. అంటే నా మీద కోపం లేదా? లేదు. నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేస్తా. అవును, మా ఇంటికి ఎందుకు వచ్చావు? నిన్ను కొట్టినా కదా, మీ నాయనమ్మ రమ్మంది. ఎందుకు? నాతోని పని చేయించనీకి. అలాగా, ఉండు, మా నానమ్మ గారితో మాట్లాడి నిన్ను పంపించేస్తాను. ఏ చల్,
మీ నాయనమ్మకి భయపడొచ్చిందనుకున్నావు మరి నిన్ను జూన్నీకొచ్చిన లేదంటే ఎట్లా తప్పించుకోవన్నో నాకు తెలుసు. సరే గాని నేను పోయి పని చేసుకొని వస్తా, నువ్వు వండుకో. పండుకో. పండు 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 ఏయ్, 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 ఏం చేస్తున్నావే? పండుని అయ్యో, వెతుకుతున్నానక్క. నిన్ను అక్కడెక్కడుంది పండు? నీ పండు 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 ఏయ్, నీ కర్రీ పండు ఇంకా దొరకలే? దొరకలే. గడ్ బాత్రూమ్ లో గిట్లేమో ఉన్నదో చూసుకోపోండి. బాత్రూమ్ పండు 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 పండండి పండు. పండు 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 తలుపు తీవే. పోవే దయ్యమ్మ, నేను రాను. అయ్యో చిన్నోర్మై, నేను దెయ్యాన్ని కాదే, మీ అమ్మని. తలుపు తీవే. తీవే తీ. అయ్యో ఇక్కడే చేస్తున్నావే? చంద్రముఖి వస్తే దీంట్లో దాక్కున్నానమ్మా. నిన్ను చూస్తే చంద్రముఖి దాక్కోవాలి కానీ నువ్వు దాక్కోవడం ఏంటే? చిన్నోర్మై పోదలకే. వెళ్ళా నూరా. ఇగో చెత్త ఏడయ్యాలే. ఏయ్, ఎక్కడేస్తావే? చెత్త పుట్లవే. గట్లనే. నానమ్మా, నేనెయ్యమంది చెత్త పుట్టలోనే. నేనేసింది కూడా చెత్త బుట్టలోనే కదా. అయ్యో, నీ బొందే, నీ బొంద. అరే ఈ మాత్రం దానికి ఎందుకు ముస్లిం ఫీల్ అవుతావు? దీన్ని చెత్త మొహానికి చెత్త బుట్టకి పెద్ద తేడా ఏం లేదు. పండు సారీ. ఇక చీపిరి తీసుకో. ఆయ్ బాబా. బస్సే రాక్షసి, నిన్నిలా కాదే, చెప్తా నీ సంగతి. అమ్మా, ఛీ, పద. ఛీ, ఛీ, ఛీ. చూసావా దాని పొగరు? నా కూతురు మో చెత్త పుట్టలో ఉంది. దానికి ఇన్నాళ్ళకి తెలిసిందన్నమాట. చంపుతా. అమ్మా, ఆ. నా మొహం చూడు. అయ్యో, నోర్ముయ్, ఇంకోసారి నా ముఖం చూడు, నా ముక్కు చూడు అన్నావో నెత్తి పొగలు కొడతాను. చెత్త బుట్ట మొహందానా. సేయ్. నేను అనడం లేదక్కా, నువ్వలా అంటావు అని దానికి చెప్తున్నాను. నువ్వెలా అన్నావో నాకు తెలిసే. దీనికంతటికి కారణం ఆ శ్వేత. తెల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా, జరిగినా